అందరికీ దండాలులా వెల్కమ్ టు రాజ్గుణ స్టూడియోస్. నిన్నటికి నిన్ననైతే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలైతే పురాగా అయిపోయినాయి. ఇక తర్వాత రెండో విడత వస్తుందనుకోరి. కాకపోతే ఈ మొదటి విడతలనైతే ఒక పార్టీ వల్ల అయితే ప్రపంచం సృష్టించినము, ప్రపంచమే లేపినము అని అంటే, ఇంకొక పార్టీ వాళ్ళైతే మేమే గెలిచినము, మేమే గెలిచి చూపించినము అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక మొత్తానికైతే అటు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిర్రు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు. బీజేపీ కూడా గ్రామ స్థాయిలో లేనటువంటి బీజేపీ కూడా 52 స్థానాలు మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్ల కైవసం చేసుకున్నాయి. ఇక గట్లనే 175 స్థానాలనైతే స్వతంత్ర అభ్యర్థులు అయితే నిలబడ్డరు. ఇక ఎలక్షన్స్ అయితే ముగిసిపోయినాయి. ఇక ఈ ఎలక్షన్స్ అయితే బాగా పట్టించుకొని, అరే వాడు నాకు ఓటేయలేదు, వీడు నాకు ఓటేయలేదు, వీని సంగతి చూస్తా, వీనంతే చూస్తా అని జనాలైతే బాగా పరిశాన్ కావద్దు. ఎందుకంటే ఇవి సర్పంచ్ ఎలక్షన్స్. ఊళ్ళో ఉన్నోళ్ళందరూ మన అన్నదమ్ములతోటి, మన అక్క చెల్లెలతో సమానం కాబట్టి తెల్లారితే పొద్దుగూకితే మళ్ళీ మనం అందరం మొఖాలు చూసుకోవాలి. కాబట్టి ఒక్కసారి పార్టీలను పక్కకు పెట్టి గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్లకు సహకరించుకుంటా, వాళ్ళకు సహాయం చేసుకుంటా, మనకు కావాల్సినటువంటి పనులను, ఊరికి కావాల్సినటువంటి సేవా కార్యక్రమాలను అయితే వాళ్ళతోటి మనం చేయించుకోవాలి. ఎందుకంటే ఓటేసుకొని గెలిపించుకున్నాము. ఇక్కడ 3-4 పార్టీలు పోటీకి వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేపించినప్పటికీ ఏదైనా ఒకటే పార్టీ గెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు గెలిచిన వాళ్ళే మన ఊరుకు ప్రధానమైనటువంటి పౌరుడు. మరి ఆ పౌరునితో అయితే మనం మంచి పనులు చేసుకోవాలని చూసుకోవాలి. కానీ వాళ్ళతోటి వైరం పెంచుకొని, నువ్వు మాకు చేస్తావా, నువ్వు మాకు చూపిస్తావా, ఈ పనులన్నీ నీతోటి అయితాయా అని మాత్రం వాళ్ళతోటి అయితే వైరాగ్యం పెట్టుకోకూరి. ఎందుకంటే ఎవ్వరు గెలిచినా, ఎన్ని పార్టీలు పోటీ చేసినా కూడా అంతిమ విజయం మాత్రము ఒకటే పార్టీది ఉంటుంది. ఆ పార్టీ ఏదైతే గెలిచిందో ఆ గెలిచిన పార్టీకి, ఆ గెలిచిన పార్టీ యొక్క గుర్తుకు, ఆ సర్పంచ్ అభ్యర్థికి అయితే ఊళ్ళో ఉన్నటువంటి జనాలైతే సపోర్ట్ చేస్తే మన ఊరుకు నిధులు, నియామకాలు ప్రతి ఒక్కటి తెప్పించే బాధ్యత వాళ్ళదే ఉంటుంది. కాబట్టి వాళ్ళకైతే సహకరిద్దాముల్లా, నేనైతే సహకరిద్దాం అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి అయితే మీరు కమెంట్ రూపంలో మాకైతే తెలియపరచుల్లా.